మానవ తలంపులు, పద్ధతులు, దైవోపదేశాలు బోధించే ప్రతి దుర్బోధ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభా వాక్యంలో వాక్శక్తితో మీరు మారుస్తున్నారు. వాక్యం బయట వెళ్ళించినప్పుడే ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా బయలుపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా ప్రతి చీకటి శక్తులను కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా వాక్యం వింటున్నప్పుడే చేతిబడి మాంత్రిక శుద్ధ శక్తులతో ఎంతమంది ఈ వాక్కు మధ్యలో ఎంతవరకు వినపడుతుందో దేవా ఆ గృహాలన్నీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఆ గృహాల్లో ఉన్న చీకటి తెరం ఏసునాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది భార్య భర్తలకు మీరు సమాధానం దాయించండి తండ్రి. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ముఖ్యంగా వైరల్ ఫీవర్ తో ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో మీ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామం, యేసు రక్తం, పరిశుద్ధ ఆత్మ అగ్ని జ్వాలలో ప్రతి విధమైన వైరల్ ఫీవర్ నజరేయుడు లైవ్ మౌంటైన ప్రభావ స్తోత్రం. In the name of Jesus, we command with the power of the Holy Spirit, answer with living, lose their bodies like new Jesus of Nazareth. దేవా ప్రతి విధమైన నా ప్రభావ నా తండ్రి స్కిన్ డిసీజ్ ఏసు నామములో గర్జించే మాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. మీ నామంలో మీ రక్తంలో స్వస్థత ఇస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. ప్రతి విధమైన తలనొప్పి నా ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి మైగ్రైన్ హెడేక్ తో సఫర్ అవుతున్నారో దేవుడు ముఖ్యంగా పల్లవిని ఈ రాత్రి మీరు తాకుతున్నారు. ఆమె కన్నింటిలో ఈ జీవితం సమాప్తి చేస్తుందేవా స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభా క్యాన్సర్, టీబీ, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, అల్సర్, దేవా కిడ్నీ పెయిన్ తో నా ప్రభా ఎంత మంది సఫర్ అవుతున్నారో ముఖ్యంగా నా ప్రభా కీళ్ళ నొప్పి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా వృద్ధులైన వారి కుటుంబీకులు నా తండ్రి దేవా ఎంతగానో మానసికంగా కృంగిపోయిన వారి మధ్యని గుండె కోత యేసు నామమున మీరే గాయం చేశారు, మాంపమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. జరా డిఎస్సికి అర్థండి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అర్థండి మీ కృప చొప్పున ఎగ్జామ్ రావడానికి మీరు కృప దయచేస్తున్నారు. ఇంకా మిగతా ఏ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ మీ జ్ఞానాత్మతో నింపుదు కాక దేవా మధ్య మధ్య వేసిన లైపరచమని ప్రార్థిస్తున్నాం. భయం అలజడ వేసిన లైపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా కన్నిటి మీద దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీకు చాలా సార్లు చెప్పింది సోదరు మేరీ తన 7వ తరగతి నుంచి కూడా నాకు పరిచయము. ఆత్మతో నింపబడి అనేక ఆత్మల ప్రభువుకు నడిపిస్తుంది. విద్యార్థులను కానివ్వండి, వారి బంధువులు ఎవరికి బాలేకున్న వెంటనే కాల్ చేస్తుంది. అంత ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డ మన మధ్య ఉండడం ఆశీర్వాదకరం. ఈ సమయం ముందు సోదరు మేరీ మరి మనకు లేఖన భాగాలు తెలియజేస్తారు. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించి మళ్ళీ వాక్యం మనందరినీ మీ కృపలో భద్రపరుస్తుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ నీరు మాకు హృదయాలను కుమరించేసి ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నకు ఈ జ్ఞానము తెలివి కానీ వాళ్ళందరూ వృద్ధిపరుచుకున్న సాధారణకు సిగ్గు అవమానం చదువు కలగలైనా నీ కనికరంతో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభావ. వాక్యం చెప్పిన నీకు బిడ్డలు దీవించి కాపాడు ప్రభావ. విజయ బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యంలో తండ్రి దినదినము అభివృద్ధి పొందినట్లు కృప దయచేయండి. మరి ముఖ్యంగా మా తండ్రి మా యేసయ్య ఈ యొక్క 2025 సంవత్సరం తండ్రి డిసెంబర్ ఆఖరి దినాలలో మేము ఉంటున్నాం ప్రభావ. మరి నీ జన్మదినం కోసుకోవడానికి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు మా హృదయాలలో జన్మించినైనా మా ఇళ్లలో జన్మించే తండ్రి మేమందరము ప్రేమ, సమాధానము, ఐక్యత కలిగి ప్రభావ ఈ లోకంలో నిన్ను పోలి నడుచుకోగలకు నీ జ్ఞానము నీవే కానీ మా అందరిలో నీ ప్రేమను అభివృద్ధి పరచుకోండి నాయన. నీ విశ్వాసము, భయము, భక్తి కలిగి నీ చిత్తానుసారంగా మేము నడవగలుగుటకు నీవే మాకు నేర్పించండి ప్రభావ. మరి చిన్న సంఘాన్ని బట్టి సమూహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవి ఎంతో మరి నీ బిడ్డలని రక్షణలో తీసుకొచ్చి ప్రభావ ఆమె నీ కృప నీ కనికరంతో కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. ఆమె చేస్తున్న సేవలు బహుగా ఆశీర్వదించున్నాయన. నీ బిడ్డ ప్రభావ ఎంతమందిలో ప్రభావైనా వాక్యానుసారంగా నడిపించటకు నాయన ఈ చిన్న మందిరం ఏర్పాటు చేస్తున్నారు ప్రభావ. వచ్చిన నీ బిడ్డలందరి యొక్క హృదయాలలో మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కుమ్మరిపోయేది నాయన. ఆమె చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి, జీవించండి తండ్రి. అనేకులకు ప్రభావ నీ యొక్క వాక్యాన్ని అందిస్తుండగా నీ జ్ఞానము నీ యొక్క నీ తెలియని సర్వము వెండుగా దండిగా అనుగ్రహించండి. ఎవరి కాలంలో ప్రభావైనా వృద్ధి అన్ని కాలంలో ఆమె తోడునైనా ఎంతలోనైనా ప్రజలకు వాక్యము అందించడంలో ఎంతలో సిద్ధపాటు పడి తండ్రి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ తండ్రి రోగుల కొరకు, మంచివారి కొరకు,
పెద్దవారి కొరకు అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన తన నోటి ద్వారా చేస్తున్నాడు తండ్రి. స్వస్థతలు ఇచ్చిన దేవాలయానికి స్తోత్రాలు తండ్రి. ఎవరి బిడ్డలకు ముఖ్యంగా వాక్యం బోధించే వారి ఎవరి స్థితిలో నీ కాడిని మూయగలుగుటకు వారిని పెంచుతుండగా వారికి మీడియా తోడయండి. వారి యొక్క ప్రతి విషయంలో సహాయం దయచేయండి తండ్రి. చెల్లిస్తున్నాము. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నలిగిన హృదయం వారిని దూరపరచడం. నలిగిన హృదయం వారిని దూరపరచడం. యేసయ్య జనన మరణ పునరుద్ధానం మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా క్రిస్టమస్ సందర్భంలో యేసయ్య జననం గురించి ఎక్కువగా ధ్యానం చేస్తుంటారు. యేసయ్య రాకడకు చాలా కారణాలు. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే చెలలో ఉన్న వారికి నలిగిన హృదయం గలవారిని దూరపరచడకు ఉంటున్నాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. దీనులకు అంటే ఎక్కడ వాక్యం లేదు అక్కడ వాక్యం ప్రకటించాలి. మనలో చాలామంది సువార్త సేవలు ఇస్తుంటారు. వాక్యం ఉన్న చోట వాళ్ళ చుట్టే ఎంతోమంది రక్షణ లేని వారు ఉంటారు. వాళ్ళకి చెప్పారు వాక్యము. ఈ ఊరు నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి ఊళ్ళు అంటే ఊరికే తిరుగుతూ ఉంటారు. మనం వాళ్ళు పిలిస్తే పోతే మర్యాద పిలిస్తే పిలవకుండా పోయి అనేకమైన అబ్జెక్షన్స్కు అనేకమైన ఆటంకాలకు ఎందుకు గురి కావాలి? తండ్రి అయిన దేవుడు నిజంగా యేసయ్య ఎంత బలవంతం చేస్తారు ఆయన రమ్మని. అలాగా వాక్యం లేని ప్రదేశంలో ఎక్కువ వాక్యాన్ని ప్రకటించి మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్లకు దేవుడి లేఖన భాగాలు ప్రకటించడం చాలా మంచిది. అందుకే దీనులకు అన్నారు. దీనుడు అంటే వాక్యము తెలియని వాళ్ళు, వాక్యానుసారంగా నడిపించబడిన వాళ్ళు, లోకానుసారమైన విధానంలో వాళ్ళు దీనులై ఉంటారు. లేదా ఆత్మానుసారమైన దీని మనసు కలిగి కూడా మంచిది. ఇలా రెండు ఆత్మీయంగా పడిపోయిన వారిని, వాక్యానుసారంగా జీవించిన వారిని, వీరిద్దరు కూడా వాళ్ళకి దీనిస్తే వాక్యంతో నింపబడిన వాళ్ళు మాత్రమే ఐశ్వర్యవంతులు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రం శ్రేష్టం. అంటే ఈ వాక్యంతో నింపబడి వాక్యానుసారంగా జీవించే వాళ్ళే ఐశ్వర్యవంతులు. లోకానుసారమైన ఐశ్వర్యం నిజమైన ఐశ్వర్యం కాదు. అది ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోయింది. ఆ ఐశ్వర్యం మళ్ళీ ఏమి కూడా రక్షించాలి. కానీ ఆత్మానుసారమైన ఐశ్వర్యం యెహోవా చేత ఆశీర్వాదం చాలా మనకు మేలుకరంగా ఉంటుంది. అందుకే దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన వారిని దృఢపరచుటప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల. చెర అంటే జైల్లో ఉండడం అని కాదు. బాధ, వేదన, రోదన, అనారోగ్యం, తర్వాత పిండకుప్ప, బీదల పరిస్థితులు ఎక్కడో పడిన చెర అది. ఆ పాపపు జీవితం నుంచి యేసయ్య పైకి లేవనెత్తాడు. అలాగనే నిందల నుంచి, నింద అనే చెరల నుంచి, రోగం అనే చెరల నుంచి, దీర్ఘకాల వ్యాధులతో కొంతమంది మగ్గిపోతుంటారు. అలాంటి వాళ్లను ఆ చెర నుంచి, ఆ బంధకాల నుంచి, సాతాను నుంచి విడిపించడమే చెర. ఇక లూకా సువార్త 13లో చూస్తే 18 సంవత్సరాలుగా ఆమె వంగిపోయినటువంటి నడుము కలిగింది. ఆ వంగిపోయిన నడుము అపవాది చేసింది. మనం అనుకుంటాం స్థూలకాయం కదా వంగిపోయింది అనుకుంటాం, కానీ అపవాది అలాగా వంగేలా చేసింది. అందుకనే ఆమె అపవాది బంధించినందుకే యేసయ్య అన్నాడు, ఈమె అబ్రహాం కుమార్తె. 18 సంవత్సరాలుగా అపవాది ఈమెను ఇలాగ బంధించింది అని చూస్తాం. కొన్ని రోగాలు అపవాది ద్వారా వస్తాయి. యోగుకు కుష్ఠరోగం వచ్చింది అపవాది ద్వారానే. అలాంటి వాటిని అపవాది చేత రోగాలతో బంధించబడిన వారికి విడుదల. అందుకే చెర నుంచి విడుదల అంటున్నారు. మరి 2వ రాజుల 4వ అధ్యాయంలో అప్పుడు అనే చెరలో ఉన్నటువంటి విధవరాలు అన్న పాపము నిస్సాయ స్థితిలో ఉంది. వారి కుమారులు చిన్నవాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఆమెకు రైట్ వేలో ఆ యొక్క దైవజనుడు మరి ఆమెకు మంచి సలహా ఇస్తాడు. అంతేగాని అప్పు ఎగ్గొట్టమని చెప్పలేదు. అక్కడ చెర అనేది ఒక అప్పు అనేది ఒక చెర. ఆ చెరలో ఉన్నటువంటి అప్పు నుంచి విడుదల పొందడానికి ఆమెకు విశ్వాసంతో ఆమె ఒక పని చేస్తుంది. ఆ పని ద్వారా, నమ్మకం ద్వారా, ఆమె చేసిన పని ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకని ఆమె అప్పు తెచ్చమంటాడే కానీ వచ్చిన నూనె అమ్మి ఎంజాయ్ చేయమని చెప్పారు. మనలో డబ్బులు వస్తే అప్పులు కట్టరు, కానీ అన్ని ముందు దేవునికి విరోధమైనటువంటి విధానంలో వాళ్ళ ఇష్టానుసారమైన కొనుక్కోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అలాగా భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఇందులో నుండి వాక్యము. కాబట్టి ఈ చెర నుంచి దేవుడు విడుదల చేస్తాడు. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటకు, పాపమనే బంధకాల్లో అపవాదులు బంధింపబడిన వారికి యేసయ్య శిలువ, మరణ, పునరుద్ధానంలో విడుదల, విమోచన. యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయడం. సియోను అంటే
దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన స్థలం. అలాగనే దేవుని యందు భయభక్తి గల బిడ్డలు మందిరంలో దేవునికి నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వారిని అనేక విధాలుగా అపవాది శోధిస్తున్నాడు వాక్యం చెప్పకుండా. అలాంటి వారిని కూడా దేవుడు కనికరించి వారికి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చి సంతోష వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, ఉల్లాస వస్త్రంలో దేవుడిస్తాడంట. బూడిదకు ప్రతిగా పూదండ, బూడిద లాంటి జీవితాన్ని నుంచి విడిపించి దేవుడు పూదండ లాంటి జీవితాన్ని, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలంను, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రం. మనలో ఉన్న భారాన్ని, వేదన ఇవన్నీ తొలగిస్తారు. పాప భారంతో కుంగిపోతున్న వాళ్ళను, ప్రయాసపడి ఈ లోకంలో కష్టపడి పనిచేస్తున్నారు కానీ పైకి రాలేని పరిస్థితిలో ఉంటారు. అయితే వారి దేవుని లేకుండా ఎంత పని చేసినా అది వేస్టే. దేవుని నామంను ఆనుకొని ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి పని చేస్తే ఆ పనికి దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తారు. నిశ్చయంగా నీ చేతిలో కష్టార్జితను అనుభవించుకొని లేఖనంలో రాయబడింది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మన కష్టార్జితం దేవుడు ఆస్వాదించి మన కష్టంతో ఇతరుల కష్టాన్ని దోచుకోవాలనేది కాకుండా, అలాగనే వ్యర్థమైన ఖర్చులు చేయకుండా మితముగా ప్రతి దానికి కూడా దేవునికి విరోధమైన విధానంలో ఏ ఎంజాయ్మెంట్ చేయకుండా దేవుని మహిమపరిచే విధానంలో పాడటం కానీ, వాక్యాలు చెప్పడం కానీ, నాటిక కానీ ఏదైనా దేవుని మహిమ నిమిత్తమే చేయాలి. అనవసరంగా డబ్బు వేస్ట్ చేయడానికి అలంకరణలతో ఎన్నెన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కానివ్వండి, మిగతా చర్చ్ డే సెలబ్రేషన్స్లో వాటి బదులు అనేక బైబిల్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని జనులకు చదవగలిగిన వారికి ఎంతమందికి మనం బైబిల్ కొని ఇవ్వచ్చు. వాగ్దానాలు బ్యాప్టిజం తీసుకున్నప్పుడంతా వాళ్ళకి వాగ్దానం ఇవ్వచ్చు. ఇంకా ఎంతోమంది తల్లిదండ్రులు లేని వారికి అవసరతలు తీర్చడం అది ముఖ్యం. ఇది ఒక రోజులో లేదా ఒక వారంలో మనం ఏమేమో 2-3 లక్షలు పెట్టి వేస్ట్ చేసి దేవుని అవమానపరచకూడదు. పేదవారి కానుక సరైన విధానంలో వాటిని వాడాలి. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 5వ అధ్యాయము 21వ వచనం మరొకసారి చదువుకుంటే, మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. దేవుడు అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పండగలు చేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాల్లో, అంటే ఈ సందర్భాన్ని మనం గమనిస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేరొక దేవుని అన్నమాట, అంటే మేలేకు ఆ యొక్క దేవతకు వాళ్ళు పూజలు చేసుకుంటూ విగ్రహారాధనటువంటి ఆ యొక్క పనులు చేస్తూ ఉంటుండేవారు అనమాట. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీ పండగ దినములు నేను అసహ్యించుకొనుచున్నాను అని చెప్పి. మరి పండగ దినములు చేయమని మొదట చెప్పి ధర్మశాస్త్రం ఏర్పరిచినది ఎవరు? దేవుడు ఏర్పరిచినాడు కదా. అంటే కొన్ని పండుగలు అనేటివి మనకు చాలా ఉన్నాయి అక్కడ. ఆ పండుగలు అనేటివి చేయమని చెప్పి ఆ యొక్క సందర్భాన్ని అనుసారంగా దేవుడు అక్కడ ఒక సిస్టమ్ అనేది అక్కడ పెట్టినాడు అనమాట. కానీ ఇక్కడ దేవుడు మళ్ళీ సెలవిస్తున్నాడు, అంటే మీ పండగ దినములు నేను అసహ్యించుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు అసహ్యించుకుంటున్నాను అని అంటే, అప్పుడు చెప్పినటువంటి పద్ధతులు కాక ఏవి మన యొక్క కల్పనా పద్ధతులను, అంటే మనం చేర్చినటువంటి కొన్ని దేవుడికి ఇష్టం లేని పద్ధతులను మీరు చేస్తున్నారు, అవి ఆచరిస్తున్నారు, కాబట్టి నాకు అవన్నీ అసహ్యము అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం పండగ అంటేనే అంటే రకరకాలైనటువంటి ఉద్దేశాలు, రకరకాలైనటువంటి మనుషులను మనము సంఘంలో మనము చూస్తుంటాం. ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి అని అంటే, సపోజ్ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయాలి అంటే రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి ఆలోచనలు ఇస్తారు. ఇప్పుడు అందరూ దానిలో దేవునికి సంబంధించిన వాళ్ళే ఉంటారా అంటే తక్కువ. వాళ్ళు చెప్పేది వింటామా అంటే వినము. మళ్ళీ అంటే లోకస్తులైనటువంటి విశ్వాసులు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఉండేది సరిపోవు, అంటే వాళ్ళ కళ్ళకి ఇంపైనట్టుగా, అంటే లోకంలో ఉన్నటువంటి అన్ని ఇంకా చెప్పాలంటే ఒకరిని చూసి ఒకరు పోల్చుకోవడం అన్నమాట. అంటే మన దగ్గర ఇవి లేవు కదా, అవి లేవు కదా అని చెప్పి ఆ రకంగా అనమాట. మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి అబ్బా అని అంటే మన చెవులు ఆ రకంగా ఉంటాయి అన్నమాట. మనం 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే, అయితే
కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి ఆ యొక్క అంటే దయ్యముల ఆత్మ అంటే వేషధారణ కలిగినటువంటి ఆత్మలు అంటే ఇక్కడ మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తే పౌలను కానీ వాళ్ళని కానీ మనం చూస్తే మేము అంటే వేరొకలాగా అంటే వాళ్ళలాగా మేము వేరే వేరే బోధనలు తెస్తలేము అని చెప్పి ఆయన తేటగా అంటే ప్రతి చోట చెప్తూనే ఉన్నాడు అనమాట. అంటే పోల్చి చెప్తుంటాడు మేము వాళ్ళలాగా లేము, వాళ్ళలాగా దేవునికి విరుద్ధమైనవి ఏవి మేము తెస్తలేము అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ ఇవన్నీ వినాలి అంటే ఎవరు బాగుండాలి? ఇప్పుడు చెప్పదాయనకి ఈయన చెప్తున్నాడు, వినేదోళ్ళు కూడా బాగానే ఉండాలి కదా. అంటే విశ్వాసమైన మనమందరం కూడా బాగానే ఉండాలి కదా. ఒకసారి 2 తిమోతి 4:4 ఒకసారి గమనిస్తే, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము. ఇక్కడ మనం చూస్తే అంటే వాళ్ళు సత్యమునకు చెవి యొక్కని కల్పనా కథలు అని ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. మరి పైన మనం గమనిస్తే 3వ వచనం కూడా మనం చూస్తే, జనులు హితబోధను సహింపక ఏమంట దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అనుకూలమైనటువంటి బోధ, అనుకూలమైనటువంటి పనులు, అనుకూలమైనటువంటి చేష్టలు అంటే ఆ రకంగానే ఉండేటటువంటి పాస్టర్లను, ఆ రకంగానే ఉండేటటువంటి ఆ యొక్క పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు అనమాట. అంటే ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఏ పండుగ చేసినా ఏమి చేసినా అంతే కదా, ఏదొక ప్రోగ్రామ్ చేసినా ఆ విధంగానే ఉంటాయి. ఎందుకు అని అంటే వినేతోళ్ళము అంటే మనం విశ్వాసమైనటువంటి మనము ఆ విధంగా ఉంటే చెప్పేతోళ్ళను కూడా అదే రకంగానే ఏర్పరచుకుంటే అవన్నీ దేవునికి విరుద్ధమే కదండి. ఇప్పుడు మామూలు మనం సింపుల్గా ఈ యొక్క పండగ, ఇప్పుడు ఏం పండుగ వస్తుంది, క్రిస్మస్ అని అందరికీ తెలుసు. మరి ఆ యొక్క పండగ పద్ధతుల్ని మనం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఒక చర్చికి డెకరేషన్ చేయాలి అంటే దాదాపు ఎంత ఖర్చు వస్తుంది అన్నిటికీ చెప్పండి. 1,00,000కు పైగా. మరి ఒక 1,00,000కు పైగా అంటే మామూలు చిన్న ఒక చర్చ్ నుంచి చూద్దాంలేండి, 10,000 అనుకుందాం. ఒక చిన్న సంఘం, పెద్ద వద్దు అంటే మ్యాక్సిమంగా 1,00,000, మినిమంగా 10,000 అనుకుందాం. మళ్ళీ ఆ 10,000 డబ్బులను వ్యక్తంగా అంటే దేవుడు చెప్పలే లైట్లు వేయండి అని చెప్పలే, బెలూన్లు కట్టండి అని చెప్పలే, ఇంకా 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 అంటే డెకరేషన్ కానీ ఇంకా వృధాగా ఏమీ చెప్పలే. అవన్నీ చెప్పకుండా అంటే వాక్యంలో ఉన్న వాటిని మనం చేయకుండా వాక్యంలో లేని వాటిని అంటే ఇప్పుడు దేవుడు అంటే బైబిల్లో ఉంటాయి కదా కల్పనా కథలు, అంటే మనుషులు సృష్టించినటువంటి పద్ధతులను ఆచరించవద్దు అని చెప్పి గ్రంథం సెలవిస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం అంటే వ్యక్తంగా చిన్నగా అంటే ఏదో సింపుల్గా ఒక కొద్దిగా అంటే ఒక అది పోతే పోన్లే ఒక అంటే కొద్దిగా అనుకుంటే సరిపోతుంది. కానీ మనం చాలా అనమాట అంటే ఆర్భాటాలకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే హెచ్చులకు అనుకోవచ్చు. ఇంకా అవి చూసుకొని ఒకరు చూసుకొని ఒకరు ఇప్పుడు ఈ సంఘం పెట్టిందంటే ఈ సంఘం ప్రయోజనం చేస్తుంది అంటే అంటే ఒక రకంగా గర్వము అందులో వస్తుంది. అంటే వాళ్ళకి చూడ ఎంత బాగుంది సంఘం అంటే ఇట్లా చేస్తారని చెప్పి. ఇంకా లేని సంఘాలకు కూడా మళ్ళీ అదే మోటివేషన్. ఇంకా అంటే ఈ ఉన్న డబ్బులను ఏ రకంగా ఖర్చు చేసుకోవాలి అనే విషయాలను కూడా మనము గమనించలేదన్నమాట. అంటే ఆ యొక్క మళ్ళీ డబ్బులను చూసుకుంటే ఆ యొక్క బెలూన్లకు అంతనే వాళ్ళకి 10,000 దాదాపు కంటే చిన్నదానికి ఖర్చు అయితే మరి అవే ఖర్చులు వేరే రకంగా చేయొచ్చు కదా, బైబుల్ చేసుకురావచ్చు, మిగతావి చేయొచ్చు. ఇప్పుడు దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా. అంటే నిజమైన భక్తి ఏది అని అంటే దిక్కులేని వాళ్ళకు, విధరాలకు ఆదరించడము. తర్వాత నిజమైన ఉపవాసం ఏది అంటే యెషయా గ్రంథము 58లో మనం చూసుకోవచ్చు కదా. అక్కడ ఒకసారి చదవండి, యెషయా గ్రంథము 58 9-8 వచనాలు మనం గమనిస్తే, యెషయా గ్రంథము 58 7-8 వచనాలు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి
తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రములు ఇచ్చుటయు మళ్ళీ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన భక్తి అని చెప్పి అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ పౌలు కూడా సంఘాలకు హెచ్చరిస్తూ సంఘాలకు లేఖ రాసేటప్పుడు విశ్వాస గృహంలో ఉన్న వారికి ఏ మేలు కలగకుండా చేయాలి అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. కానీ మన గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతులను ఆచరించకుండా ఏదేదో తెలుపుకుంటే ఇప్పుడు అదే ఒక 10,000 తీసుకుపోయి 10 మందికి అంటే ఒక రకంగా బాగున్నా అంటే ఇప్పుడు చలికాలం ఇప్పుడు వచ్చేది మనకి శీతాకాలంలో క్రిస్మస్ జరుగుతుంటుంది. అదే రకంగా అంటే ఆ యొక్క డబ్బులన్నీ తీసుకుపోయి వేరేకి అంటే వేరే రకంగా ఏదైనా కానీ ఉపయోగపడే విధంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఉన్నాయి కదా డబ్బులు మాకేం తక్కువ లేవు కదా అంటే చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు, అవసరం లేదు కదా అలాంటివన్నీ. అంటే శ్రేష్టమైన ఇప్పుడు మందిరం గురించే మనం చూస్తే ఒకసారి మందిరం గురించి మనం చూద్దామా? అంటే కొత్త కట్టించినప్పుడు సొలొమోను కొత్త కట్టించినప్పుడు చెప్పాడు కదా దేవుడు అక్కడ అంటే అలంకరణ అవన్నీ ఏవి అంటే వాటి మీద నేను మనసొప్పను ఏ విధంగా ఉంటా చెప్తున్నాడు అక్కడ దేవుడు అంటే ఎవరైతే తిరిగి అంటే తను తాను పరీక్షించుకొని తన తప్పులు దిద్దుకొని తిరిగి వాటి వైపు వెళ్ళకుండా ఉంటారో వాళ్ళ యొక్క ప్రార్థనల యందు నేను నిలిచి ఉంటానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అంటే ఆ యొక్క మందిర అలంకరణ మన పెద్ద మందిరమే ఉండొచ్చు, చిన్న మందిరమైనా ఉండొచ్చు, కానీ లోకస్తులు చూస్తారు అనేటటువంటి ఆలోచన లోకస్తుల కొరకు అంటే మనం ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు పండగ ఒకటే గ్రాండ్ గా ఉంటుంది, మరి లోపల ఇప్పుడు భక్తి అని చెప్పి క్రైస్తవులుగా ఒక అంటే క్రీస్తు జన్మదినం వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ వెళ్తుంటున్నాం. కానీ క్రిస్మస్ అంటేనే కేకులు ఇంకా అవే డెకరేషన్లు అవంట ఇంకా బట్టలు ఒక్కటి మనము చేస్తూ ఉంటాం అనమాట. అంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏదో క్లారిటీగా మనకు తెలియదు, మిగతా ఎలా పాటించాలా అనేటివి మనకు క్లారిటీగా తెలియదు, ఏ పద్ధతులను అనుసరించాలో మనకు తెలియదు. కానీ ఏదో ఒక గుడ్డిగా అంటే వాళ్ళు పెట్టినారు కాబట్టి మనం పెడతాం, వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు చేద్దాం అనే ఆ యొక్క పద్ధతులనే అనుసరిస్తూ పోతున్నారు అనమాట. ఇప్పుడు మనం అన్యులం కాదు కదా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనం గమనిస్తే మనం చేసేటటువంటి పద్ధతులను హైందవులు పాటిస్తున్నారు. మీరు గమనిస్తే వాటిని చూసుకుంటూ ఏవైతే మాటలు ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఈ ఆరాధన ఉంది, ఉదయం కాల ఆరాధన వాళ్ళు మనలాగా 4 గంటలకి 3 గంటలకు పాడుతున్నా వేయరు, 8 గంటలకు వేస్తారు, 9 గంటలకు వేస్తారు, అప్పుడు స్టార్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళకి అనుగుణంగా. తర్వాత రాత్రి వాళ్ళకి అనుగుణంగా మళ్ళీ ఆ టైంలలో అట్లా వాళ్ళు అంటే మనలాగానే చేసుకుంటుంటారు. మీరు ఇంకొకటి గమనిస్తారు అంటే చూసి ఉంటారు కదా, టైం అలారం పెడితే సువార్త వెళ్ళాలి అన్నట్లుగా ప్రతి గంటకు ఒక వాక్యము వెళ్తుంటుంది. వాళ్ళు అదే విధంగా అలా చేస్తుంటారు. సువార్త సభలు చేస్తుంటాం, వాళ్ళు అదే విధంగా ఇప్పుడు రకరకాలైనటువంటి సంస్థలు పెట్టుకొని వాళ్ళు అదే విధంగా చేస్తుంటారు అనమాట. ఆ రకంగా మనము వాళ్ళలాగా అంటే ఒకరిని చూసి పోల్చుకునేటటువంటి పద్ధతులను మనము ఆచరించకూడదు. మనకంటూ ఒక ధర్మం ఉంది. ఈ యొక్క ధర్మోపదేశము దేవుడు వాళ్ళకు బయలుపరిచి ఈ యొక్క వాక్యాన్ని మన చేతికి అందించున్నాడు. వాటిని ప్రకారంగానే మనము జీవించి ఉండాలి. ఇప్పుడు బట్టలు ఖచ్చితంగా అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎట్లున్నా దేవుడు చూస్తాడు. మనకు తెలిసి ఇంకా బట్టలు లేకపోయినా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు ఆదామవ్వకు వాళ్ళకి అంటే తెలివి వచ్చిన దాకా బట్టలు ఇవ్వలే దేవుడు, మనం అక్కడే చూసుకోవచ్చు. అంటే వాళ్ళకి సిగ్గు కలిగిన తర్వాత ఆకులతో బట్టలు తయారు చేసి ఇచ్చినాడని చెప్పి అక్కడ ఉంది. మీరు ఇప్పటికీ గమనిస్తే కొన్ని తెగలలో బట్టలు వేసుకోరు వాళ్ళు, అంటే వాళ్ళ చూపులు అవన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. అలాంటి అంటే దుష్కార్యాలు నీచగా అంటే చూపులు అక్కడ ఉండవు. బట్టలు లేకుండానే ఉంటారు, ఏం లేకుండానే ఉంటారు, తింటారు, అన్ని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ రకంగా ఉంటారు అనమాట. అంటే ఈ లోకంలోనే రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనకున్న వాటిలో ఉన్న దాంట్లోనే చేసుకొని ఉండాలి అంతే. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన అంటే ఇప్పుడు క్రీస్తుని ఆరాధించడం అంతే. ఇప్పుడు ఈరోజు ఆరాధిస్తాం, ప్రతి క్షణం ప్రతిరోజు ఆరాధిస్తాం. అదొక్క రోజు అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినాడు కాబట్టి మనం సపరేట్ ఒక ప్రత్యేక దినముగా మనము చేసుకుంటాం. కానీ మన యొక్క పద్ధతులను మన యొక్క ఏకంగా అంటే మనుషులు కల్పించినటువంటి ఆ యొక్క పద్ధతుల వల్ల రకరకాల ఇంకా పండగ అంటేనే ఖచ్చితంగా
కొత్త బట్టలు ఉండాలని చెప్పి, పండగ అంటేనే ఖచ్చితంగా ఇల్లు పూసుకోవాలని ఖచ్చితంగా అని చెప్పి ప్రతి ఒక్కటి ఇంకా ఆ మైండ్ సెట్ మనలో ఉండిపోయింది అంతే. అప్పుల మీద అప్పులు. ఇంకా అంతే. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఈఎంఐలు ఉన్నాయి ఈ పండగకి. అంటే మీకు చెప్తున్నా, పోయిన సంవత్సరం క్రిస్మస్ చేసుకున్న అప్పులు కూడా కొంతమంది తీర్చలేకుంటారు ఇప్పుడు దాకా. మళ్ళీ ఈ పండగకి అంటే ఇంకా చక్కెర వడ్డీలాగా వడ్డీ మీద వడ్డీ, ఈ క్రిస్మస్ వడ్డీ, నెక్స్ట్ క్రిస్మస్కి, ఈ నెక్స్ట్ క్రిస్మస్ వడ్డీ, ఈ క్రిస్మస్కి, ఈ రకంగా అంటే అప్పులు చేసి దేవుడు రమ్మని చెప్పినాడు అంటే అదల్లా లేదు. ఎవరికి? సోకుల కోసము, అంటే ఇంకా మన హెచ్చుల కోసము ఖచ్చితంగా బట్టలు ఉండాలి, అవి ఉండాలి. ఒక జొత అంటే మళ్ళీ పెద్దది కర్నూలుకి, హైదరాబాద్కి పోవాలా, అక్కడ పోవాలా అని చెప్పి మంచి మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం. అవన్నీ ఏమి వ్యర్థమే, అన్నీ తెలుసు. మళ్ళీ మనకు సౌందర్యం వ్యర్థమే, అది పనికిరాదని తెలుసు, అలంకరణ అవసరం లేదని తెలుసు, సెంటులు అవసరం లేదని తెలుసు. అంటే కొన్ని పద్ధతులను అంటే మితంగా ఉండాలి. ఇప్పుడు క్రిస్మస్ అంటే సరే ఉంది, నీకున్న దాంట్లో ఇప్పుడు మన శాలరీ 10,000 ఉందా బాబు, తీసి పెట్టుకున్న పండుగ చేసుకోవాలని, సరే చేసుకో. 10,000లో మన ఇంట్లో ఎవరెవరికి ఏమేమి కావాలో దానిలో చూసుకొని చేసుకో. 10,000కి ఒక అంగనాకి, 10,000కి ఒక చీర, నాకు 10,000కి డాడీ నాకు డ్రెస్సు. ఇంకా అవేనా పండగలు అంటే ఇంకా అవే అప్పులు అవే. ఇంకా చాలా మంది ఇంకా అంటే మనం చూడొచ్చు, క్రైస్తవుల్లో దేవుడు వాళ్ళకు అది చెప్తాడు, ఇది చెప్తాడు, అంటే చేయి చాపకుండా ఇచ్చేవాడిగానే ఉంటాడని చెప్పి అంటారు. మీరు ఇట్లా చేసి అంటే దేవునికి విరుద్ధంగా చేస్తే ఇచ్చేవారిగా కాకుండా తీసుకునే వారిగానే ఉంటారు. ఇంకా అది తీసుకునేది కూడా ఎట్టుంటారంట అంటే సామెతల్లోనే ఉంది కదా, అప్పులు తీసుకున్న తోడు నమ్మించి ఏం చేస్తాడంట, ఇవ్వకుండా ఉంటాడంట మళ్ళవాడు. అంటే ఇంకా చేపిస్తా అప్పుడు ఇస్తా అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఆ రకంగా విశ్వాసులమైన మనమే ఈ లోక పద్ధతులు అనుసరిస్తూ అవిశ్వాసిగా అంటే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసేవారిగా మనము ఉంటాము అనమాట. అంటే ఆ రకంగా మనము ఉండకుండా అనమాట. ఇప్పుడు మనం చూస్తే వాటిని ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే, అంటే ఒక విశ్వాసికి ఎన్ని చెప్పినాక వానికి ఏం చెప్పినా మనం మార్చగలమా అని అంటే అక్కడ సెలవిస్తున్నాడు పౌలు. ఆరవ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. లోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. నువ్వు ఎన్ని చెప్పినా అసాధ్యము. ఇప్పుడు యేసుప్రభు వారే పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, అయ్యా ధర్మశాస్త్రం విడిచిపెట్టండి అయ్యా అంటే వాటి పద్ధతులు అన్ని కాకుండా ఇడిచిపెట్టండి అయ్యా, వదిలేయండి అయ్యా అని చెప్పి ఎన్ని చెప్పినా ఇట్లా ఉండేది పోయేది. అయ్యాగా ఏమన్నా అంటే మళ్ళీ ఆయన అంటే ఇంకా ఆయన తిట్టేది, కొట్టేది, చంపడానికి చెప్పి అలాగనేది. ఇంకా పౌలు కూడా మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రికల్లో ఇంకా చాలా చోట్ల అక్కడే అంటే ధర్మశాస్త్రం విషయమైన కొన్ని పద్ధతులను అనుసరించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పటికీ మనము ఆచరించకూడదు అట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఇప్పుడు నూతన నిబంధన ఏం చెప్తుంది? యేసుప్రభు వారే అన్నారు కదా, మీరు ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆయన కొట్టండి అన్నారు. మారు మనసు వచ్చింది అక్కడ. అంటే మారు మనసు అనేది ముఖ్యము అనే రాగును అక్కడ ఆయన ఆ సందర్భంలో చెప్పినారనమాట. ఈ రకంగా అంటే వాళ్ళకి ఎన్ని చెప్పినా మనకు వాక్యం అంటే ఏ విధంగా చెప్పాలనేది పౌలు చెప్తాడు. ఒక రీజన్ సమస్తమైన జ్ఞాన విషయంలో అంటే పాటలతో, కవిత్వాలతో ఆ రకంగా వాక్యాన్ని బయలుపరచాల. నువ్వు ఎన్ని పాటలు మారు మనసు కోసం పాడినా, ఎన్ని కథలు విన్నా, ఎన్ని పద్యాలు పాడినా, ఎంత చెప్పినా మన మనసు వినదనమాట. అందుకే అంటున్నాడు అంటే వాళ్ళని నూతన పరచుట మళ్ళీ అసాధ్యం అసలు. ఇంకా అంటే ఒక దాన్ని సుసాధ్యం చేయడానికి మానవుడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాయిని ఒక రూపం తీసుకురావాలి. వాళ్ళొక ఇప్పుడు గ్లాస్ వేసుకుంటాం మామూలుగా మనం గ్లాస్ చూసుకుంటాం కదా అద్దాలతోటి, ఆ అద్దాన్ని కరిగించి రకరకాలమైన షేపులు చేసుకుంటాం మనము. ఆ రకంగా అంటే ప్రతి ఒక్క దాన్ని మానవుడు తనకు ఇష్టం వచ్చిన విధంగా అంటే తన చేతులతో తెలివితో చేసుకుంటాడు. కానీ ఒక్కటి మాత్రం మార్చలేని, అది ఒక్కటి ఏదంటే మన యొక్క హృదయం అంతే.
అంటే ఇంక దాన్ని తనకు తాను మార్చుకోవాలి. అదే తప్ప అంటే దేవుడు తప్ప ఇంకా వాళ్ళు ఎవరు చెప్పినా ఏది చెప్పినా వినాం. ఇంకా అంతే కదా. అంటే దేవుడే సెలవిస్తాడు కదా, మళ్ళీ రాతి గుండెను తీసేసి మీకు మాంసం గుండెను ఇస్తాడని చెప్పి. అంటే బండ లాంటి హృదయాలు అనమాట మనకి. అంటే ఆ రకంగా ఉండి ఆ యొక్క బండకి ఎంత నీళ్ళు పోసినాడో మొలకెత్తుతాయా, ఎత్తవు. ఏం చేసినా ఆడేమన్నా వస్తుందా అంటే ఏది పనికి రాదు. ఇంకా అది అట్లనే ఉంటుంది అనమాట. అంటే ఎవరికి ఉపయోగపడకుండా ఉంటుంది అనమాట. ఆ రకంగా వాళ్ళు అంటే ఎంత చెప్పినా ఏది ఈ క్రిస్మస్ కాదు. అంటే ఇప్పుడు నేను జరుపుకునేది మహా అంటే ఒక 5 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మీ జీవితకాలం అంతా జరుపుకుంటూనే ఉంటారు. అంటే ఇలాంటి బోధలు ఎన్నో వింటారు, కానీ మళ్ళీ అదే 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 అంటే అదే పద్ధతులను అదే ఆచారాలను అవన్నీ అట్లానే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. మరి ఆ రకంగా కాక ఇదే మళ్ళీ దేవుడు సెలవిస్తున్నాడు ఏం చేయాలి అని చూస్తే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, నీరు పారినట్లు న్యాయమును జరుగునీయుడి అంటున్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే నీరు పారినట్టు న్యాయం కావాలి అంటున్నాడు దేవుడు. అంటే వీటిపై అన్నింటినీ అంటే పైన మనం చూస్తే దహన బలులు నైవేద్యాలు అవన్నీ అవసరం లేదు. మనం కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో అక్కడ చూస్తే, నేను ఆకలి కొంటే నువ్వెవడు నాకు తీర్చనీకే. అంటే నేను ఆకలి కొంటే నీకు ఎందుకు చెప్తాను నేను. ఇప్పుడు ఒక హోటల్ యజమాని ఉన్నాడు అబ్బా, హోటల్ యజమాని ఉన్నాడు. ఆ హోటల్ యజమానికి ఆకలి అయితే తనకు తాను పోయి తింటాడా, లేదంటే అయ్యా నాకు అన్నం పెడతావా సర్వ అంటే పని చేసే వాళ్ళకి అడుగుతాడా? తనకు తానే ఇష్టం వచ్చినంత తింటాడు అంతే. అక్కడ కూడా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మీరు చూసుకుంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా ఉంటుంది అనమాట. అంటే నేను ఆకలి కొంటే అంటే నీకెందుకు చెప్తే, నేను అన్ని నావే, పశువులు దాని అంటే భూమియు దాని పరిపూర్ణత సమస్తము నావే, నేను ఆకలి కొన్నా నేను ఎవరికి చెప్పను అని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అంటే అన్ని తెలిసినటువంటి అట్లా చేసినటువంటి ఆ దేవుడు మళ్ళీ ఇక్కడ అంటున్నాడు కదా, అంటే వాటన్నిటి నాకు అవసరము లేదు. ఇంకా మనం చూస్తే 66వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా మనము అక్కడ చూస్తాం, బలుల వల్ల నేనేమి కోరడం లేదు అని చెప్పి కూడా మళ్ళీ అంటున్నాడు. అందుకని అంటే నీళ్లు పారినట్టు న్యాయమును జరిగించి నీయడి అని చెప్తున్నాడు. అంటే నీతిమంతుడు నీతి నుంచి తప్పిపోడు. అసలు నీతిమంతుడుగానే న్యాయంగా నడుచుకుంటూ ప్రతి విషయంలో, చిన్న విషయంలో కూడా ఇంకా మనం ధర్మశాస్త్రంలో చూస్తే మీకు చాలాసార్లు చెప్పిన, అంటే ఒక అంగిని తీసుకొని అంటే నువ్వు బాగుందిలే అని చెప్పి ఏదైనా తీసుకున్నావు అనుకో, పొద్దు మునిగే తాళ్ళకి నువ్వు ఇవ్వకపోతే కూడా పాపమే. ఇప్పుడు మామూలుగా తీసుకుంటుంటాం ఏమైనా కానీ బట్టలు, అరే నీ అంగి బాగుంది నాకు కొద్దిసేపు, నీ యొక్క చొక్కా బాగుంది, ఏదైనా కానీ తీసుకుంటావు. కానీ ఆ రకంగా చాలా పద్ధతులు అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఎద్దులు కానీ కలుపు తీసి అవతల పాడేసినా కూడా పాపమే. నీ చేనులో అంటే కొంతమంది ఉంటారనమాట, మన చేనులో కలుపు చీడల వల్ల ఉంటే పక్క చేనులో పోయి పాడేసి వస్తారు, పక్క చేను అంటించి కూడా వస్తారనమాట. ఆ రకంగా అంటే అన్ని పద్ధతులు అన్నీ ఉన్నాయి, న్యాయంగా నడుచుకోమని చెప్పి ధర్మశాస్త్రం మొత్తము ఉంది. మరి అవి కాక మరి కొత్త నిబంధనలో అంటే ఈ యొక్క పౌరులు కూడా కొన్ని ఆజ్ఞలు అనేటివి అంటే కొన్ని ఇచ్చుకుంటూ పోయినారనమాట. అంటే వాటిని ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ నడుచుకుంటూ ముఖ్యంగా ఏమి చేయాలా అంటే ఇక్కడ గ్రంథం మొత్తం చూస్తే మనము నీతిగా న్యాయంగా నడుచుకోవాలని చెప్పి ఇతరుల పక్షాన అంటే కదా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నీకు బాధ వచ్చిందంటే వానికి బాధ వస్తుంది అని చెప్పి నీవు ఎట్లనో వాడు కూడా నాలాగనే కదా అనే ఒక ఆలోచనతో దయా దాన ధర్మాలు వాటన్నిటిని చేయమని చెప్పి గ్రంథము మొత్తం అవే సెలవిస్తుంది అనమాట. ఆ రకంగా ఉంది. ఇక్కడ అంటున్నాడు మరి ఒకటి, గొప్ప ప్రవాహముల వలె ఏమంట నీతిని ప్రవహింపచేయుడు అంటున్నాడు. ఇదే 24వ వచనంలో. అంటే న్యాయము నీతి అంటే ఈ రెండు ప్రవహింప నీవుడి అని అంటున్నాడు ఇక్కడ. అంటే మరి వాటి ద్వారానే కదా ఇప్పుడు మూల స్తంభాలు ఏవి అంటే నీతి న్యాయము అవన్నీ కదా మనకి అంటే మానవ యొక్క జీవనానికి ఆధారము ఒక్కటే. అది ఒక్క స్తంభంగా పడిపోయిందంటే అయిపోయాక వాటర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఆ రకంగా అంటే మానవ మనుగడలో వీటన్నిటిని అనుసరిస్తూ ఈ యొక్క దేవుడు కల్పించినటువంటి ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పద్ధతులు మనకు ఉన్నాయి. ఇప్పుడు మన పత్రికలు మొత్తం చూడొచ్చు. ఇప్పుడు యేసుప్రభు వారు కొన్ని చెప్పారు పత్రికల్లో, చాలా పత్రికల్లో అంటే మనకు వచ్చినటువంటి సందర్భం అంటే ఆ యొక్క సందేహాలు వాటన్నిటిని అక్కడ కొంత మటుకు వివరించుకుంటూ వచ్చినారు. కొన్ని పత్రికలు దొరికలేవు మనకి ఇంకా. అంటే ఇప్పుడు పత్రికలు పౌలు రాసిన పత్రికలు దొరికలేవు, మిగతా వాళ్ళు రాసిన పత్రికలు కూడా మన అంటే బైబిల్ గ్రంథంకి అంటే ఇంకా చేర్చబడలేదు అనమాట, అందుబాటులో
లేకుండా కనుమరిపోయినాయి. అట్లా అంటే ఇంకా యోహాను సువార్తలో మనం గమనించవచ్చు. అంటే ఈయన చేసినటువంటి కార్యాలు ఏముంటున్నాయంట భూలోకంలో, అంటే అసలు ఏ పట్టవంట అసలు ఆయన చేసినటువంటి కార్యాలను వల్ల చూస్తే. ఆ రకంగా కూడా అంటే దేవుని అనుసరించు నడుచుకున్నటువంటి పద్ధతులు ఇప్పుడు నీకు నాకు ఏ విధమైన సందేహాలు వస్తున్నాయో, ఇది చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అనేటటువంటివి క్లారిటీగా అనేది లేదనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. విగ్రహార్పితము తినకూడదు అని చెప్పి అంటే మనకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలు యేసుప్రభు వారు చెప్పినారా అంటే ఆయన అంటే ఆ సందర్భాన్ని అక్కడెక్కడ ప్రస్తావించలేదు. పౌలు తర్వాత యాకోబు మిగతా వాళ్ళు కొంతమంది ప్రస్తావించినారు. ఏమన్నారు? తినకూడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పలే. కానీ ఏమన్నారు? మీరు విగ్రహార్పితము వాటన్నిటినీ తినకుండా ఉండిన మేలు అంతే. అంటే ఇక్కడ ఆ కొట్టివేసలేని అనమాట. అంటే తింటే ఇది అన్నట్లు కాకుండా మనం అక్కడ చూసుకోవచ్చు కదా. అంటే పౌలు చెప్తాడు అంటే ఎదుటి వాడి కోసం నువ్వు తినకూడదు, అంటే నీ యొక్క భక్తిగా నడుచుకోవడానికి ఆ ఆజ్ఞను మీరకూడదు అన్నట్లుగా ఆయన చెప్తాడు అనమాట. ఆ రకంగా మనకు ఎన్నో పద్ధతులు అవన్నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. మరి అందుకే ఆ దేవుడు అంటున్నాడు, మీ పండగ దినములు నాకు అసహ్యము, అంటే వాటిని నేను అసలు లక్ష్యం ఉంచను. ఇంకా తర్వాత పండగల్లో ఇంకా మెయిన్ ఉండేది మళ్ళీ ఏముంటాయి? ఇంకా పండగల ఆరాధనలో పాటలు ఉంటాయి, స్తుతికి సంబంధించినటువంటి అవి ఉంటాయి. మళ్ళీ ఇదే 23వ వచనంలో మనం చూస్తే ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23లో మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి చెవు పోతున్నా. అంటే ఇంకా దేవుడు ఆ రకంగా సెలవిస్తున్నాడు అనమాట. అంటే వద్దయ్యా మీ పాటలు విని బోరుకొచ్చింది అని చెప్పి ఆయన నా యొద్ద నుండి మీ పాటల ధ్వని తొలగనీయుడు అంటున్నాడు. తర్వాత మీ స్వరమండలములను వాయిదములను వినుట నాకు మనస్సు లేదు. నువ్వు ఎన్ని కీబోర్డులు వాయించినా, ఎన్ని తబలలు పెట్టినా, ఎన్ని వాయిలీలు వాయించినా వినడు దేవుడు. అంటే ఆ రకంగా అంటే ఎన్ని చేసినా, నువ్వు ఎంత మంచి రాగంతో పాడినా, ఎన్ని మైకులు పెట్టుకొని పాడినా, ఎన్ని ఇక్కడ చెప్తున్నాడు కదా అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటన్నిటితో చేసి పాడినా కూడా నేను వినను, వ్యర్థమ వల్ల అసలు ఇంకా నాకు ఏమీ వద్దు. ఏం కావాలంటే ఆయనకు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే దేవుడు అదే కోరుతున్నాడు, హృదయం శుద్ధి చేసుకొని వాళ్ళు రండి అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వేషధారిలా మనము ఉండకూడదు. వాళ్ళు అంతే కదా, వాళ్ళు అస్సలు ఇంకా ఏది చెప్పినా ఏది చేసినా సున్నం కొట్టినా సమాధుల్లాగా వాళ్ళే ఉంటారు. మనం సువార్తల్లో మొత్తం చూడొచ్చు అనమాట, యేసు ప్రభు వారితో వాదించినటువంటి ఆ సందర్భాలు. కాబట్టి మనము ఈ రకంగా కాక అన్ని తెలుసు కాబట్టి మనము ఆ రకంగా ఉండకుండా మరి చివరిగా 1 కొరింథీ 13:11 వచనం మనం గమనిస్తే, 1 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనము. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పసివాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఇక్కడ పెద్దవాడి విషయంలో అంటే భౌతికంగా కాదు, అంటే ఆయన పుట్టుకతో క్రైస్తవుడు, అంటే పుట్టుకతో దేవుడు అనుసరించినటువంటి వాడా? పౌలు చెప్పేది ఇక్కడ, పౌలు పుట్టుకతో క్రైస్తవుడు ఆదరించినటువంటి వాడా? కాదు, మధ్యలో వచ్చినాడు. ఇప్పుడు ఆయన అంటే నేను తెలుసుకున్నప్పుడు, అంటే దేవుని నేను ఎరిగినప్పుడు, నేను అంటే ఎరగినప్పుడు చిన్నవాడిని, ఎరిగిన తర్వాత పెద్దవాడిని అవుతూ ఉన్నా. ఆ పెద్దవాడిని అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే దేవుని ఎరిగినప్పుడు ఆ పిల్ల చేష్టలు అవన్నీ నేను మానేసిన. ఇప్పుడు పెద్దవాడిని అవుతున్నా దేంట్లో? దేవునిలో, అంటే భయభక్తులు కలిగి దేవుని మాటలు అనుసరిస్తూ పెద్దవాడిని అవుతూ ఉన్నా. పెద్దవాడిని అవుతున్నప్పుడు చిన్న పిల్లల చేష్టలు చేస్తారా? అంటే ఈయన దృష్టిలో ఆ పాత జీవితం రోత జీవితం అనమాట. అవి నేను చేయటం లేదు, ఆ రకంగా నేను ఉండటం లేదు, వాటిని మానివేసిన అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనం కూడా అంటే ఆ పోయిన సంవత్సరం చేసినటువంటి ఆ యొక్క పద్ధతులు కావచ్చు, మనం విన్నటువంటి వాక్యాన్ని కావచ్చు, అంటే ఇదే వినింటావు నువ్వే. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఇంకా చెప్పాను కదా, అంటే అన్ని రోజులు విన్నా మనం మార్పు చెందకపోతే వ్యర్థమే అయిపోతుంది అనమాట. అంటే ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకుంటే వ్యర్థంగానే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. ఇంకా మనం చూసుకోవచ్చు కదా, అంటే చూడడానికి ముందు చంక ముదిన వేస్ట్, ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అది మారదు చేయదు. అంటే మీకు ఒక సామెత బాగా తెలుస్తుంది, అది ఎలక తోలు తెచ్చి ఎలా ఉతికినా తెల్ల కదా అసలు.
అంటే కొన్ని పద్ధతులు అనుసరించి వాటిని కూడా మనము తెల్లగా మార్చుకోవచ్చు అనమాట. తోలు నల్లగా ఉన్నది అసలు, ఎంటికలు దానికి ఉండేది. మీ ఎంటికలు నల్లగా ఉన్నాయా? మీ ఎంటికలు నల్లగా ఉన్నాయి కదా మామూలుగా, పైన ఇట్లా ఉంటది కదా, తెల్లగా ఉంటది కదా లోపల. ఆ రకంగా వాటికి కూడా అట్లా ఉంటది అనమాట. మనం ఎలాగని అంటే నీళ్ళలో పడినప్పుడు చనిపోయినప్పుడు చూసినారా మీరు? ఎలుగుతోలు అంటే కొన్ని పద్ధతులు అంటే ఆ రకంగా ఉంటాయి అనమాట. కొన్ని సామెతలు అనమాట. అంటే వాటిని అప్పటికి సందర్భంలో కొన్ని ఉంటాయి, కానీ వాటిని కూడా ఇప్పుడు ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, ఆ సందర్భానికి పెద్దలు కల్పించుకున్నటువంటి కొన్ని మాటలు అవి. సామెతలు అంటే అవే కదా, ఆ రకంగానే ఉండకపోవచ్చు. కొన్ని సాధ్యమైనవి కూడా ఉంటాయి అనమాట. ఆ రకంగా వాటినే పద్ధతినే అని అనకూడదు అనమాట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా అని అంటారు కొంతమంది. అంటే ఆ రకంగా ముళ్ళుతోనే కాకుండా వేరే రకంగా కూడా తీసే పద్ధతులు ఉన్నాయి కదా. ఇప్పుడు ముళ్ళుని పిండిస్తూనే తీయమని అంటాం, వేరే రకంగా కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఆ రకంగా మనం కూడా అంటే వాక్యంతోనే అంటే ఈ యొక్క లోక పద్ధతులను అనుసరించకుండా లోకంలో కూడా వాక్యం అంటే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాటిని అనుసరిస్తూ జీవించే వారిగా మనము ఉండాలి. మనం చివరిగా మనం చూస్తే మరి షడ్రక్ మేషక్ అబేద్కనోలు, తర్వాత అక్కడ మనం చూస్తే దానియేలు, అది అంటే ఇశ్రాయేల్ రాజ్యమా అక్కడ ఉండేది? వాళ్ళు ఉండేది అన్య దేశస్తులు, అన్యుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అంటే అన్యుల మధ్యలో వాళ్ళు ఉన్నారు, పక్కన ఎవడు అన్యులు లేడు అసలు. అంటే వాళ్ళు అన్నారు కదా అప్పుడు, అంటే మేము ముగ్గురు తప్ప ఎవరు దేవునికి అంటే అవిధేయత చూపలే. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజుకని సెలవిస్తారు వాళ్ళు. అంటే ఆ ముగ్గురు తప్ప అక్కడ ఎవరు లేరు. అంటే వాళ్ళు అనుకోలే, అరే అందరూ భక్తిగా ఉన్నారు, అందరు ఇదే చేస్తున్నారు కదా, నేను అట్లా చేస్తా అని చెప్పే వాళ్ళు అనుకోలే. మరి ధైర్యంగా దేవుని కొరకు నిలబడి ఒక సాక్షిగా అంటే ఇప్పటికీ చరిత్ర చెప్పుకోబడుతుంది అనమాట. మరి షడ్రక్ మేషక్ అబేద్కనోలను దేవుడు అంటే ఆ యొక్క మంటల్లో నుంచి బయటికి విడిపించినాడు అని చెప్పి మరి మనం ప్రతి ఒక్కరము తెలుసుకుంటాం. మరి ఆ రకంగా అంటే మన మధ్యలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అవసరం లే. నీకు ఇష్టం ఉంటే గద్దించి బుద్ధి చెప్పి వాడు మారేదాకా ఉండు. అట్లా చేస్తే ఏమంటా అంటే గ్రంథమే సెలవిస్తుంది, అట్లాంటి మంటల్లో పడిపోయే వాడిని మనం చూస్తే అంటే వాడి మంటల్లో పడకుండా తప్పించిన వాడు అవుతావు. ఎవరు మనం చెప్తే వాడికి, ఇంకా వాడు వినలే అనుకో ఏమంటాం మనం, ఇంకా అంతే. మనమే ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, వాడు మార్చలేము కూడా. మన వంతే ఏది చెప్పాలి అంతే. వాడు వినేదాకా చెప్తాం, తర్వాత విసుగు పుట్టేస్తాం. ఇంకా దేవుడే అంటారు కదా చెప్పేదాకా చెప్తా అని చెప్పి. ఆ రకంగా అంటే ఇంకొక రాజుల దానిలో కూడా చూస్తే ఆ యొక్క చెడు మార్గంలో నడిచినటువంటి ఆ దేశాల యొక్క మట్టపు గుండును కూడా సేమ్ మీకే అది తీసుకొస్తా. తర్వాత కొలత టేప్ తీసుకుంటాం మనము, ఈ నుంచి ఇక్కడ దాకా ఒక కొలత ఉంటే దాన్ని ఎక్కితే అదే కొలతనే వస్తుంది కదా. ఆ రకంగానే దేవుని ఉగ్రత కూడా అదే విధంగానే, ఎవరికి తేడాలే కదా ఉండేది. ఆ రకంగా అదే కొలత, అదే మట్టపు గుండు కొలతను మీకు కూడా తీరుస్తా, తర్వాత జల్లెడ పడతా అని కూడా మనము గ్రంథాల్లో చాలా చోట్ల మనము చూడొచ్చు. కాబట్టి వాటన్నిటిని మనం దృష్టి ఉంచి ఈ యొక్క పండుగ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటిది మనము పరీక్షించి తెలుసుకొని దేవుని యొక్క అంటే దేవునికి ఇష్టమైనటువంటి దేవుని ఉగ్రతకు పాలు కాకుండా వాటిలోనే మనం ఎదగాలని ఈ యొక్క వాక్యాల ద్వారా మీ ముందుకు తెలుస్తున్నాం. ఈ యొక్క దేవుడు సెలవు ఇచ్చినటువంటి సమయం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాము.